తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా భాష వివిధ రకాల ప్రజలకు రీచ్ అయ్యే విధంగా, అంటే మీరు ఏదైనా ఇంగ్లీష్ టెక్స్ట్ వస్తే దాన్ని తెలుగులో కన్వర్షన్ చేసుకోవడం కోసం, లేకపోతే ఏమైనా తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం హిందీ, తమిళ్, గుజరాతీ, మరాఠీ ఇలా 22 భాషల్లో భాషిని అనే ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. అసలు ఈ భాషిని యాప్లో మీకు ఉపయోగపడే ఫీచర్స్ ఏమున్నాయి, దీన్ని మీరు ఉచితంగా ఎలా యూజ్ చేసుకోవచ్చో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి భాషిని అని టైప్ చేస్తే మీకు భాషిని అనే ఒక యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇనీషియల్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ భాషను అడుగుతుంది. మీరు తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుని, లేకపోతే ఏ భాష కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. మొత్తం ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఒక్కొక్క ఆప్షన్ మీకు ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీకు ఒక టెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంది, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే తెలుగు టెక్స్ట్ ఉంది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి టెక్స్ట్ ట్రాన్స్లేట్ హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ మీ దగ్గర ఆల్రెడీ కాపీ చేసిన టెక్స్ట్ ఉంటే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేదంటే మీరు టైప్ చేసిన ఆ టెక్స్ట్కి ట్రాన్స్లేషన్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ టు తెలుగులో ఒక టెక్స్ట్ని అయితే ట్రాన్స్లేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏమి ఇచ్చానంటే ఇంగ్లీష్లో టెక్స్ట్ ఇచ్చాను, దానికి తెలుగులో కన్వర్ట్ చేసి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నేను కృత్రిమ మేధస్సును ప్రేమిస్తున్నాను, భారతదేశం గొప్పది అని చెప్పి ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చింది కదా. ఉదాహరణకి ఇదే టెక్స్ట్ నేను కాపీ చేస్తున్నాను, రివర్స్లో చూద్దాం. తెలుగులోకి నేను తెలుగు టెక్స్ట్ ఇస్తున్నాను, సో తెలుగు టెక్స్ట్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇలాగా మీకు 2 రకాలుగా ఏదైనా ఒక భాష ఉండి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇలా మొత్తం 22 భాషల్లో మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న భాషను చూడండి, ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి మనకి. అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, ఇంగ్లీష్, కొంకణి, గోంగి, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిత్, సంతలి, సింధీ, తమిళ్, ఉర్దూ, ఇంకా వేరే కూడా ఉన్నాయి బేటా వర్షన్లు. అవధి, భోజ్పూరి, బ్రాజ్, ఇంగ్లీష్, హో, కాజీ, కాశ్మీరీ, మీజో, మగాయ్, మణిపూరి, సింధీ, తుళు, కాంగ్రీ, ఇలా చాలా భాషలు ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దానిలోకి ట్రాన్స్లేట్ చేసుకో. ఇది ఒక ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకుంటే మీరు వాయిస్ ఇన్పుట్ ఇచ్చి దాన్ని లైవ్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంది. మన ఇచ్చే ఇన్పుట్ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్పుట్ వచ్చి తెలుగు ఇస్తున్నాను, అవుట్పుట్ వచ్చి మనకి ఇంగ్లీష్లో రావాలి. సో వాయిస్ ఇక్కడ ఉంది కదా, ఈ వాయిస్ సింబల్ మీద నేను ప్రెస్ చేసి నేను తెలుగులో ఏదైతే మాట్లాడుతున్నానో అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తాను. చూద్దాం. భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం. భారతదేశం చాలా గొప్ప దేశం. వైజాగ్ కి భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయితే వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ వస్తుంది. సో మీరు చూడండి. In India is a very rich country. Vizag has the largest data center. In India, Vizag has the largest data center in the world. సో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోకి ఇచ్చింది కదా. ఈ వేరే భాషలోకి ఇన్ కేసు మనకి తెలియని భాషను ఏదో నేర్చుకుందాం అనుకుందాం. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ఇన్పుట్ ఇచ్చి తెలుగు కాకుండా హిందీ పెడతాను ఈసారి. మై నేమ్ ఈస్ కృష్ణ చైతన్య. I live in India. We have AI Telugu channel and we have EV Kurradu channel. So ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ ఎలా చేస్తుందో చూద్దాం. आइए देखें कि यह कैसे अनुवाद करता है. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆపగానే నెక్స్ట్ నేను చెప్పిన పదానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ అయిన వెంటనే అది డ్రైవ్ ట్రాన్స్లేషన్ చేసేస్తుంది అనమాట. మై నేమ్ ఈస్ కృష్ణ చైతన్య అండ్ యు ఆర్ వాచింగ్ AI తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది మొత్తం 30 సెకండ్స్ ఇన్పుట్ ఇస్తుంది. मेरा नाम कृष्ण चैतन्य है और आप AI तेलुगु यूट्यूब चैनल देख रहे हैं. यह 30 सेकंड के लिए ఇన్పుట్ కర్ రహా హై. సో మీకు అర్థమైంది కదా. సో ఒక 30 సెకండ్స్లో మీరు ఏమైనా మాట్లాడినా అది దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ చేసి మొత్తం 30 సెకండ్స్ పూర్తయిన తర్వాత దాని అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్వర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో మీరు లైవ్లో ఒక భాషలో మాట్లాడితే ఇంకొక భాషలోది కాన్వర్జేషన్ ఇస్తుంది అనమాట అవుట్పుట్. సో అందుకనే ఒక భాష ఆపోజిట్లో ఇంకొక భాష చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ట్యాప్ చేసి మాట్లాడతాను. ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ట్రెండింగ్ టాపిక్ ఇన్ ద మార్కెట్. ఇఫ్ యూ కెన్ గెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, ద ఛాన్సెస్ ఆర్ more to get a job in the market. And in the artificial intelligence domain also there are several subdomain fields like data science is there, natural language processing is there, even generative AI engineering is there, prompt engineering is there. So there are several other fields also interlinked with artificial intelligence. ఇప్పుడు దీనికి ట్రాన్స్లేషన్ చూద్దాం. ఇది వచ్చి లైవ్ ట్రాన్స్లేషన్ లాంటిదే, ఒక కాన్వర్సేషన్ చేస్తుంది మనకి. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మార్కెట్లో ట్రెండింగ్ అంశం. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పొందగలిగితే మార్కెట్లో ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది, జనరేటివ్ AI ఇంజనీరింగ్ కూడా ఉంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది. కాబట్టి
అనేక ఇతర రంగాలు ఉన్నాయి. సో ఇలాగా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇదొక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఫీచర్ చూస్తే సీన్ అనమాట. ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి కూడా దాని నుంచి భాషను మీరు అవుట్పుట్ పొందొచ్చు. సో దానికోసం నేను లైవ్ లో ఒక పేపర్ తీసుకుంటాను. సో ఇప్పుడైతే నేను కెమెరా ఆన్ చేస్తున్నాను. సో నేనైతే ఒక ఇమేజ్ చేస్తున్నాను లైవ్ లో. సెలెక్ట్ చేశాను ఆ ఇమేజ్ ని. దాని తర్వాత ఓకే సెలెక్ట్ చేశాను. సో చూసినట్లయితే మన ఇచ్చిన తెలుగు టెక్స్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇమేజ్ ని కాస్త టెక్స్ట్ రూపంలోకి తీసుకొచ్చి మన టెక్స్ట్ కింద కాపీ చేసుకునే విధంగా ఇది అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇలాగ మీరు సీన్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు. చివరగా బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ఇంగ్లీష్ భాషలో ఉందనుకుందాం, బట్ దాన్ని మీరు తెలుగులో కావాలనుకోండి, అది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. evkurad.in అనే ఒక వెబ్సైట్ ని ఇన్పుట్ గా ఇచ్చాను. ఈ వెబ్సైట్ వచ్చి యాక్చువల్గా ఇంగ్లీష్ భాషలో ఉంటుంది అనమాట. మీరు చూస్తే ఇక్కడ ఈవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, స్పేర్ పార్ట్స్ సంబంధించిన ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా కూడా సో ఇంగ్లీష్లో ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేద్దాం. తెలుగు మీద సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు గమనిస్తే ఇంగ్లీష్ టెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇది తెలుగులో కన్వర్ట్ చేసేస్తుంది. సేమ్ వెబ్సైట్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి, ఆ వెబ్సైట్ని మీరు కన్వర్ట్ చేసుకోండి, వేరే భాషలోకి మార్చుకోవాలనుకుంటే దాన్ని మీకు తెలుగులోకి ఇంగ్లీష్ పదాలను కాస్త తెలుగులో కన్వర్ట్ చేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. సో ఇలా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఉచిత ఏ వెబ్సైట్ అనమాట. ఏ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఏఐతో పనిచేసే డిఫరెంట్ టూల్స్ అనమాట. వీటిని మీరు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాను అనమాట. అలానే ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఇస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుతుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.